ವೀಕ್ಷಕರಲ್ಲಿ ವಿನಂತಿ, ಬೆಂಗಳೂರಿನಿಂದ ಗೋವಾಗೆ ಬಂದ ಕನ್ನಡ ಬಂಡಿ ಮುಂದಿನ ಕೆಲ ನಿಮಿಷಗಳು ತೆಲುಗು ಬಂಡಿಯಾಗಿ ಪರಿವರ್ತನೆಗೊಳ್ಳುತ್ತಿದೆ. ಸೊ ವಾಪಸ್ ಸಿಕ್ತಿದೀವಿ. ಬರುವಾಗ ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ, ಇಲ್ಲಿ ಒದ್ಲಾಡ್ತವ್ರೆ. ಅಮ್ಮೋ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ టు ప్రసన్న వ్లాగ్స్. నేను నీ ప్రసన్న మాట్లాడుతూ ನಾವು ఇప్పుడు ఎంత ఉంటామంటే బాగా పిచ్చిందా జస్ట్ 67 కిలోమీటర్లంట. బటర్ఫ్లై వచ్చావు. ఇక్కడ బటర్ఫ్లై ఏమో కానలేదు, ఏమో తెలియలేదు, అందుకే వాపస్ వెళ్తున్నావు. రోడ్ చూస్తున్నావు ఎంత ಸ್ಲೀಪ್గా ఉంది. ಏನು ಗುರು ಇದು? ಸ್ಲಿಪ್ಪರ್ ಎಲ್ಲೋ ಹಿಂಗಿರೋದು ಏನಂತಾರೆ? ಹಿಪ್ಪ ಸ್ಟ್ರೀಪೋ ಏನೋ ಹೇಳ್ತಾರೆ. జారాలా ఉంది. ఈ రోడ్ ನೋಡ್తున్నావు ఎగ్జాక్ట్ మంగళూరు టు బెంగళూరు హైవే శక్లేశ్వర దాటంతే ఇంతే సొరంగ మార్గాలంతా ఉన్నావు. టైం చూడండి 3:35 అయింది. ఎంత టైంకి పోయి రీచ్ అవుతావో లాస్ట్లో చెప్తేను. వెయిట్ కరండి. ఇది రెండవది ఘాట్ సెక్షన్ అండి. ఓకే, బైక్ పార్క్ వచ్చండి ఇక్కడ. అలా ಹೋಗುವಾಗ ఓకే సారీ కదా, వెళ్ళే టైం ఎంత లేట్ అయింది, రిటర్న్ వస్తే టైము బుసుక్కను వచ్చావు. ఈ పార్కింగ్ వచ్చావు. ఏం భార్గవరాజు తగ్గేదేలే. లోకల్ స్లిప్ అయితే ఇదే బాధం. పుయింకు అంటుంది. అదో పర్వాలే. ఇది చూడండి, వింటుందా బై? ఇప్పుడు లేదు, రుక్కో. తొలదిదಲ್ಲ సారీ, క్లీన్ చేసి అన్నీ వేస్ట్ పోయింది. స్టార్ట్. చూడండి, పుట్టుకు అందుకే ಯಾರೋ ಒಬ್ರು ಗಾಡಿಗೆ ಬಿಟ್ಟಿರ್ತಾರೆ, ಪಕ್ಕ ಗಾಡಿ పార్కింగ్ నిలిచిపోయాం. బాగా వస్తుంది బైక్, 1-2 కాదు. ఎందుకు అట్లా తోస్తున్నావు? చూడండి, ఇది వాటర్ వే అండి. ఈ పుచ్చుకుంది కదా, చూడి. కొంచెం దూర తర్వాత నీకు ఇంత విలేజ్ ఫీల్ వస్తుంది. బాగా గ్రీన్గా ఉండండి. చూడండి, ఎవరో అబ్బాయి వస్తున్నావు. A19 మంగళూరు బండి. వాడు ఈజీగా పోతావు. నా కారు అక్కడే బ్యాన్ చేశాడు. దిస్ ఈజ్ బిజినెస్. ఈ అబ్బాయికి హిందీ చాలా వస్తుంది, ఒక మాట అడగలేదు. ఎందుకయ్యా ఇంత మోసం చేస్తావు నాకు అంటే. ఇంత బాగా ఉంది చూడండి. నోడు, ఏంట్రా బాబు అది కాలు? ఏమైంది నీకు? ಫೈನ್ ಗೈಸ್, ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ 29 ನಿಮಿಷ ಅಲ್ಲಿಂದ ರೀಚ್ ಆಗ್ಬಿಟ್ವಿ. అమ్ముకు డుమ్ముగా అమ్మాయి డుమ్మాల్.